హలో గైస్, వెల్కమ్ టు ఇట్స్ టీవీ. నేను వినందు. రీసెంట్ గానే ప్రపంచ కప్ గెలిచారు మన ఫీమేల్ క్రికెటర్స్ ఇండియన్ టీం నుంచి. ఇప్పుడు అదే స్ఫూర్తితో అంద మహిళల ప్రపంచ కప్ T20లో ఫైనల్స్లో గెలిచారు మన ఇండియన్ టీం. దానికి సంబంధించి మాట్లాడడానికి కెప్టెన్ దీపిక మనతో పాటు ఉన్నారు. ఇప్పుడు అందరూ కూడా తెలుగు రాష్ట్రాల్లో కానివ్వండి, ఇండియా మొత్తం ఎక్కడ చూసినా ఫీమేల్ క్రికెట్ టీం గురించే మాట్లాడుకుంటున్నారు. అది కూడా బ్లైండ్ పీపుల్ ఇంత సక్సెస్ని అమ్మాయిలు అనగానే చిన్న చూపు చూస్తారు, ఎందుకు అవసరమా అని మాట్లాడి ఇటువంటి స్ట్రగుల్స్ నుంచి బయటకు వచ్చి ఇప్పుడు కప్ గెలిచి చూపించారు దీపిక అండ్ టీమ్. అండ్ ఈ టీంకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మనతో పాటు మాట్లాడడానికి దీపిక రెడీగా ఉన్నారు. నమస్తే దీపిక. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. అంటే ఇండియాకి ఒక పెద్ద ప్రౌడ్ మూమెంట్ మీరు తీసుకొచ్చారు. ఎలా అనిపిస్తుంది? చాలా గర్వంగా ఉంది. రీసెంట్ గా నార్మల్ క్రికెట్ ఉమెన్స్ టీమ్ కూడా వరల్డ్ కప్ విన్ అయ్యారు. మనం కూడా అందరితో మేము ఒకటే మాట చెప్పాను. మా అందరు 16 ప్లేయర్స్ తో కూడా అందరితో మాట్లాడాను. వాళ్ళు కూడా మేము ఒకటే మాట ఆలోచించాం. మేము లాస్ట్ ఫైనల్ మ్యాచ్ లో మేము కూడా వాళ్ళు ఎలాగా ఇండియాకి కప్ తీసుకెళ్లారో మేము కూడా తీసుకెళ్ళాలి. మా అమ్మ నాన్న ఎంతో కష్టపడ్డారు. మా అమ్మ నాన్న వాళ్ళ కోసం ఆడదాం, మా ఇండియా కోసం ఆడదాం. ఎంతో మాకు సోల్జర్స్ ఎంత కష్టపడుతున్నారు మా కోసం గడి ప్రదేశంలో, వాళ్ళ కోసం ఆడదామని మేము లాస్ట్ మ్యాచ్ ఆడాము. మేము అన్ని ఎంత స్ట్రగల్ అనిపించావో, ఎంత కష్టం కష్టం పడ్డాం కదా, అందుకే ఈ రోజు మాకు ఆ రిజల్ట్ దొరికింది. ఎలా అనిపిస్తుంది దీపిక? అంటే ఒక చిన్న ప్లేస్ మీది, ఆంధ్ర తెలంగాణ బోర్డర్ లో పుట్టిన దీపిక ఇప్పుడు ఇంత సక్సెస్ సాధించడం, అండ్ మీ ప్రీవియస్ కూడా కొన్ని వీడియోస్లో మీ గురించి చెప్పారు. అంటే చాలా నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఎంతో స్ట్రగుల్ ఫేస్ చేసి ఎన్నో అవమానాలు కూడా ఎదుర్కొని ఈ స్టేజ్కి వచ్చారు. అంటే మీ సక్సెస్ వెనుక ఉన్న ఆ జర్నీ గురించి చెప్తారా? మా ఊరు వచ్చి చిన్న ఒక విలేజ్ వస్తుంది, చిన్న ఊరు మాది, తంబాళహట్టి. అది ఫస్ట్ మాది అనంతపుర డిస్టిక్ ఉండేది, ఇప్పుడు సత్యసాయి డిస్టిక్ అయింది. మడాక్షర తాలూకు ఏంటి అమరాపురం మండల్ హేమావతి పంచాయత్ వస్తుంది మాది, తంబాళహట్టి గ్రామ అని. ఆ చిన్న విలేజ్ నుంచి మళ్ళీ మా ఊర్లో అన్ని నాకు మళ్ళీ మొత్తం నెగటివ్ గా మాట్లాడేవారు. తనకి చూపు లేదు, ఏం లేదు, తన ఏం చేస్తది ఏంటి అలా అన్ని వాళ్ళు మాట్లాడుకునే వాళ్ళు. మా అమ్మ నాన్న చాలా కష్టపడ్డారు. మా ఒక్క పూట కూడా మాకు అన్నం ఉండదు. అంత కష్టం నుంచి ఇంతవరకు ఈ స్థాయికి వచ్చానంటే నాకు చాలా గర్వంగా ఉంది. నాకు ఫస్ట్ నేను 5 months బేబీ ఉన్నప్పుడు నాకు బ్లైండ్, నేను అది చేతిలో నెయిల్లో గిచ్చుకొని నాది బ్లైండ్ అయ్యింది. తర్వాత మా అమ్మ నాన్న హాస్పిటల్ కి చూపించారు. డాక్టర్ చెప్పారు ఒక 11 years అయిన తర్వాత తీసుకురండి, మేము అప్పుడు ఆపరేషన్ చేస్తామన్నారు. తర్వాత మా అమ్మ నాన్న కొంచెం డబ్బులు కొంచెం ప్రాబ్లం అయ్యింది, అందుకే మా నాన్న తీసుకెళ్ళలేదు. తర్వాత కొంచెం వీళ్ళతో అప్పులు చేసి మా నాన్న తీసుకెళ్లారు. నేను ఫస్ట్ PU ఉన్నప్పుడు మా నాన్న తీసుకెళ్లారు. డాక్టర్ చెప్పారు మేము ఆపరేషన్ చేస్తాము, కానీ అది దృష్టి వస్తుందో లేదో మాకు చెప్పలేము అన్నారు. మా నాన్నకు ఒకటే మాట చెప్పాను నేను, ప్రపంచంలో ఎన్నో మంది 2 కళ్ళు కనిపించే వాళ్ళు ఉన్నారు, నాకు ఒక్క కళ్ళు అయినా కనిపిస్తుంది కదా, దానికి హ్యాపీగా ఉండండి అని మా అమ్మ నాన్నకి చెప్పాను. మా నాన్నకి ఎవరితో అప్పులు తీసుకొచ్చావో అది వాపస్ ఇచ్చేయండి, నాకు ఆపరేషన్ వద్దు అని చెప్పాను. తర్వాత నేను 1 to 4th నేను నార్మల్ స్కూల్లో చదివాను. అక్కడ నేను నార్మల్ వాళ్ళు అమ్మాయిలు ఉంటారు కదా, వాళ్ళతో నేను ఆడడానికి వెళ్తే వాళ్ళు నన్ను, నీకు గుడ్డిదాన్ని, నీకు కళ్ళు లేదు,
"ఆ, నువ్వు ఎందుకు వస్తావు మాతో ఆడడానికి" అన్నవాళ్ళు. నాకు ఒక్కొక్కసారి అయ్యో, మేమే ఏమైనా ఇది చేసుకున్నామా, ఇది దేవుడిచ్చింది వరం కదా ఇది అన్న ఎంతో బాధపడ్డాను నేను. మా నాన్న కొంచెం ఎక్కువ అప్పులు చేశారు అప్పుడు. మమ్మల్ని మాకు ఆ జమీన్ లేదు, ఒక 2 ఎకరాలు ఉన్నాయి. దాంట్లో మాది ఫుల్ డ్రై ఏరియా వస్తది, మాకు నీళ్ళు ఉండవు అక్కడ. మా అమ్మమ్మ వాళ్ళది కొంచెం నీళ్ళు ఉండేది అక్కడ, బాగుండేది, అక్కడ వెళ్ళి వ్యవసాయం చేసేవాళ్ళు మా నాన్న. మళ్ళీ మార్నింగ్ వచ్చి మమ్మల్ని చూడడానికి, ఏమైనా మార్నింగ్ మా ఊరికి ఏమైనా వస్తే అప్పుల వాళ్ళు వచ్చి ఇంటికి ఎప్పుడు నన్ను వచ్చి అడుగుతారో ఏమో అని మా నాన్న మధ్యరాత్రిలో వచ్చి మమ్మల్ని చూసుకొని వెళ్ళిపోయేవారు. అది చాలా ఇప్పుడు కూడా అది గుర్తుకొస్తే ఒక్కొక్కసారి చాలా బాధ అనిపిస్తుంది నాకు. మళ్ళీ నేను 4th నుంచి 7th వరకు అంటే మాది కర్ణాటక బార్డర్ వస్తది. నేను అన్ని మొత్తం నేను కర్ణాటకలోనే చదివాను. మళ్ళీ నేను 4th నుంచి 7th కుడిగల్ స్కూల్లో, బ్లైండ్ స్కూల్లో చదివాను. దాని తర్వాత 8th, 9th, 10th నేను రంగరావు మెమోరియల్ స్కూల్లో చదివాను. అక్కడ నాకు అంటే 4 నుంచి 7 అలా 4 నుంచి 5 వరకు మాకు ఆడడానికి వదిలే టైం ఉంటది కదా, అప్పుడు మేము వెళ్ళి ఆడాము. అంటే నార్మల్ గా ప్రాక్టీస్ చేసేవాళ్ళం మేము. ఆ తర్వాత నేను స్టేట్ మ్యాచ్ ఆడాను. తర్వాత నేను సెంచరీ కొట్టాను స్టేట్ మ్యాచ్ లో. తర్వాత నేను 2019 లో ఫస్ట్ పియూ, సెకండ్ పియూ నేను బర్గూర్లో చదివాను. అక్కడ 2019 లో నాకు శిఖా మేడం నాకు కాల్ చేసి కర్ణాటక టీమ్ కి సెలెక్షన్ ఉంది, వస్తావా అని. సరే మేడం వస్తానా అని చెప్పిన తర్వాత మా అమ్మ నాన్నకు కూడా ఇలా అడుగుతున్నారు, వెళ్దామా అని చెప్పాను. మా అమ్మ నాన్న ఇప్పుడే ఊర్లో అన్ని నెగిటివ్ గా మాట్లాడతారు, ఇప్పుడు వెళ్తే వాళ్ళు తప్పుగా అనుకుంటారు, అలా ఇలా అన్నారు. తర్వాత లేదు అమ్మా నేను వెళ్తాను, నేను ఏమైనా సాధిస్తాను అని మా అమ్మ నాన్నకు ఒప్పించి నేను అప్పుడు మా ఊరు నుంచి బెంగళూరుకి వెళ్ళడానికి కూడా మాకు డబ్బులు లేదు, అంత కష్టం మాకు చాలా. తర్వాత నేను కుణిగల్ స్కూల్లో చదివాను కదా, అక్కడ సీనియర్ అన్న ఉండేవారు, మోహన్ అని. అన్న నాకు కాల్ చేసి, లేదమ్మా నేను అన్ని చూసుకుంటాను, నీకేమేం ఖర్చు కావాలో అన్ని నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళి పార్టిసిపేట్ చెయ్యి అన్నారు. మళ్ళీ అన్ననే తీసుకెళ్ళి నాకు బెంగళూరులో సమర్థనంకి చేర్పించారు. నేను డిగ్రీ కూడా బెంగళూరులో విజయనగర కాలేజ్లో చేర్చుకుని అన్ని నాకు ఏమేమి డబ్బులు, ఎడ్యుకేషన్ కి అన్ని ఏమేమి అవసరం ఉంటాయో అన్ని నాకు సమర్థనమే చూసుకుంది. ఇప్పుడు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే అది క్యాబీ సమర్థనం మహంతేర్ సార్ అని మా చైర్మన్ సార్ ఉన్నారు, వాళ్ళే నాకు కారణం. ఈ స్థాయిలో ఉన్నానంటే చాలా హ్యాపీగా ఉంది నాకు. ఎందుకంటే మేము 2023లో IBSC వర్డ్ గేమ్ విన్ అయ్యాము. మళ్ళీ ఇప్పుడు ప్రెసెంట్ నేను ఇండియన్ టీమ్ క్యాప్టెన్ అంటే నాకు చాలా గర్వంగా ఉంది చెప్పుకోవడానికి. మళ్ళీ మా సైడ్ అయితే మడక్షిరాలో అయితే చాలా కష్టం మాకు అక్కడ. ఇప్పుడు ఎవరైతే మిమ్మల్ని ఎందుకు పనికిరాదు, బ్లైండ్ అని చెప్పి హేళన చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా దీపిక ఇప్పుడు మా మడకశిర అమ్మాయి, మా దీపిక అని చెప్పుకుంటున్నారు. ఈ మూమెంట్ ఎలా అనిపిస్తుంది? అంటే ఇన్ని రోజులు పడిన కష్టానికి ఇప్పుడు ఒక ప్రతిఫలం దొరికింది అని హ్యాపీగా ఉన్నారా? చాలా గర్వంగా ఉందండి నాకు. మా అమ్మ నాన్న ఆ రోజు తల తగ్గించారు కదా, ఇప్పుడు నేను వాళ్ళకి తల ఎత్తుకొని నిలటానికి నేను వాళ్ళ స్థాయిలో నించున్నాను. నాకు చాలా హ్యాపీగా ఉంది. నాకు మా అమ్మ నాన్నకి మా తాలూకుకి మా జిల్లాకి ఒక పేరు వచ్చింది కదా, నాకు అదే గర్వంగా ఉంది నాకు. సో ఇప్పుడు దీపికను చూసిన వాళ్ళందరూ కూడా ఎవరిని తక్కువ అంచనా వేయొద్దు. ఏదో ఒక చిన్న ప్రాబ్లం, అది కూడా మీ నాన్నగారికి డబ్బులు ఉంటే అప్పుడే సర్జరీ చేసి ఉంటే మేబీ మీ ఐ కూడా అలా అయి ఉండేది కాదేమో. బట్ అదే కృంగిపోకుండా మీరు దాన్ని కూడా స్పోర్టివ్గా తీసుకొని ఒక కన్ను పోతే ఇంకొక కన్ను ఉంది, నేను ఏదైనా సాధించాలి అని చెప్పి సాధించి చూపించారంటే ఎంతో మంది ఇలా సొసైటీ ఇలా మాట్లాడుతుంది అని చెప్పి బాధపడి ఇళ్లల్లో ఉండిపోయే మహిళలు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మీరు ఒక ట్రెండ్ సెట్ చేశారు, ట్రెండ్ క్రియేటర్ అని చెప్పి చెప్పుకోవాలి. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఇప్పుడు బ్లైండ్ వాళ్ళని ఎంతో దారుణంగా చూస్తారు. అంటే మాకు కూడా ఏంటి అవకాశం ఇవ్వాలి, మేము కూడా ఏమైనా సాధిస్తామేమో,
మళ్ళీ నార్మల్ క్రికెట్ కి ఎలా సపోర్ట్ చేస్తారో అలాగే బ్లైండ్ క్రికెట్ కూడా సపోర్ట్ చేయండి అని నేను రిక్వెస్ట్ చేస్తాను. సో దీపిక మాట్లాడింది విన్నాము. తను కప్ ఎప్పుడైతే గెలిచిన తర్వాత కూడా మొత్తం అందరూ కూడా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు. మొత్తం పొలిటికల్ వాళ్ళందరూ కూడా దీపికను కలుస్తున్నారు. ఇప్పుడు దీపిక తన టీంతో ఢిల్లీ చేరుకుంది. ఇవాళ తనకి ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, అక్కడ రాహుల్ గాంధీ గారిని కలుస్తున్నామని చెప్పి దీపిక చెప్పడం జరిగింది. చిన్న గ్యాప్ వల్ల ఇప్పుడు కాల్ కట్ అవడం జరిగింది అనమాట. దీపికని మళ్ళీ తీసుకొచ్చి పూర్తి డీటెయిల్స్ మీకు ఇస్తాను. ఏది ఏమైనా కూడా అంతమంది మహిళలు క్రికెట్ T20 కప్పు ప్రపంచ కప్పు సాధించారు అంటే ఇది చాలా పెద్ద విజయం అనే చెప్పుకోవాలి. ఇండియన్స్ అందరికీ కూడా చాలా ప్రౌడ్ మూమెంట్ అని చెప్పుకోవాలి. అలానే చిన్న చూపు చూస్తూ ఉంటారు. ఏదైనా ఒక డిఫెక్ట్ ఉంది అంటే వాళ్ళని డిఫేమ్ చేయడము, నీకు ఈ డిఫెక్ట్ ఉంది అని చెప్తారు. బట్ అటువంటి వాళ్ళందరికీ ది బెస్ట్ ఎగ్జాంపుల్. ఏ లోపం ఉన్నా కూడా పట్టుదల కృషి ఉంటే ఏదైనా సాధించవచ్చు అనడానికి ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఇవాళ మన ఇండియన్ క్రికెట్ టీం మహిళలు చేసి చూపించారనమాట. ఎస్, దీపికాకి సంబంధించి అలానే టీంలో మిగతా వాళ్ళ జర్నీకి సంబంధించి కూడా నేను ఇంకొక వీడియో అయితే మళ్ళీ చేస్తాను. అంతవరకు స్టే ట్యూన్.